నా ప్రాజెక్టు బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న లింక్ ఇస్తారా, వెళ్ళి చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుంటారని అనుకుంటున్నాను. అదిగో చూస్తున్నారు కదా, ఇవాళ వేడిగా పుదీనా పునుగులు అనేది వేసానండి. చాలా బాగుంటాయి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీతో చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మనకి పునుగులు వేసుకుంటాం కదండి, వాటిల్లో పుదీనా యాడ్ చేస్తే చాలా టేస్టీగా వస్తాయి. ఇది నా మార్నింగ్ వ్లాగ్ అండి. ఇదిగో చూస్తున్నారు కదా, పిల్లలు ఇంకా రెడీ అవ్వకుండా ఈయన ఇక్కడ ట్యూబ్ తోటి ఫోన్లో చూసి ఎలా సెట్ చేయాలని చెప్పి ఏం చూస్తున్నాడు. అక్కడేమో మా పాప చూస్తున్నారు కదా, మామూలుగా అదిగో ఆమెమో ఆట వస్తువులు తీసుకున్నామన్నమాట. రెడీ అవ్వమంటే రెడీ అవ్వట్లేదు అసలు వాళ్ళు. ఇంకా పిల్లలేమో ఇలా ఆడుతూ ఉన్నారండి. ఒక 10 నిమిషాలు ఇలాగే ఆడుకున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, స్కూల్ టైం అవుతుంటే మా వాళ్ళు చూడండి, ఆల్రెడీ స్కూల్ టైం అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు చక్కగా ఇదిగోండి, మా జానీ ఏమో ఇదిగో బాబులీ గాలంట అవన్నీ బొమ్మలన్నీ ముందేసుకొని ఆడుకుంటుందండి. స్కూల్ టైం అవుతుంటే స్కూల్కి వెళ్ళకుండా. మా హేమంత్ ఏమో చూడండి, మా నానిగాడు చక్కగా అది ట్యూబ్ ముందేసుకొని ఫోన్లో చూస్తున్నాడు దాన్ని ఎలా సెట్ చేయాలి ఏంటనేది. స్కూల్ టైం అవుతుంటే ఇంకా చూడండి, వీళ్ళు ఆటలో సండే లాగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఈరోజు. సండేనా? అదిగోండి. ఏంటమ్మా జాను? అవును, ఎప్పుడు నీకు హాలిడేస్లో ఆడుకోమని కొనిచ్చాను నేను. ఇప్పుడు స్కూల్ టైం అవుతుంటే నువ్వు అదండి. ఒకసారి మా లక్కీ ఏం చేస్తుందో చూద్దామండి. కిచెన్లో ఏదో కొత్త వంటకం చేస్తుంది. పునుగేస్తున్నాయి ఇవాళ పుదీనాతో, చాలా బాగుంటుంది. ఫస్ట్ చూస్తే ట్రై చేయండి. చలికి ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను కానీ పునుగ అయితే బాగా తింటారు స్పైసీగా అని చెప్పి పునుగేస్తున్నానండి ఇడ్లీ పిండితోటే. చూపిస్తావా? మా జాను కొత్తగా చెప్పులు కొనుక్కుందంటండి, అవి చూపించిద్దంట, మీతో షేర్ చేసుకుంటుందంట. ఏవి నచ్చాయి నీకు బాగా? హ్యాపీ చెప్పు. ఓకే, అమ్మ దగ్గరికి వెళ్దాం. టైం అవుతుంది, రెడీ అవ్వ స్కూల్కి. ఆనియన్స్ కోసేస్తుంది. పుదీనాతో పునుగంట ఈరోజు. చూద్దాం ఎలా ఉంటుందో. ప్రాజెక్ట్ చేసావా? తీసురా. మా జాను నిన్న ప్రాజెక్ట్ ఏదో చేసిందంటండి, చూపించిద్దంట. ఓకే, నువ్వు చేసావా అన్నయ్య చేశాడా? మరి నువ్వు చేసావంటావేంటి? దేనికి ఇది? మ్యాథ్స్ డేకా? ఓకే, మ్యాథ్స్ డే ఉందని చెప్పి ప్రాజెక్ట్ ఇచ్చారా? అన్నయ్య హెల్ప్ చేశాడా నీకు? మరి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పావా? మరి వెళ్ళి చెప్పు, థ్యాంక్స్ చెప్పు అన్నయ్యకి. అన్నయ్య థ్యాంక్స్ అని చెప్పు. పుదీనా పిండిలో కలిపేస్తాయండి. పుదీనాను ఈ ఆనియన్స్ 2 కలిపేస్తావా? లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న
కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెల్కమ్ టు జాహ్నవి బ్యాగ్. వాళ్ళకి ఇదిగోండి. అదిగోండి పునుగు పిండికి మొత్తం అంతా ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ మొత్తం ఆనియన్స్ పుదీనా అంతా ప్రిపేర్ చేసేసుకుంది. పిండి తీసుకొని వేసుకుంటుంది. దేవుడు పాట పాడమ్మా. హర శంభు శంభు శ్రీ మహాదేవ శంభు శంభు శ్రీ మహాదేవ. అదిగో చూస్తున్నారు కదా, నేను ముందు ఏంటంటే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఎక్కువ మంట పుడుతుంది పిల్లలకి అని చెప్పి 4 గంటలు 4 మిర్చి వేసేసి కొంచెం పుట్నాలు మామూలుగా వేరుశెనగ గుళ్ళు వేసేసి ఎంచుతున్నాను అనమాట. ముందు చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటే తర్వాత కొంచెం పిల్లల వరకు వేద్దాము ముందు అని అనుకుంటున్నాను. ముందు పిల్లల్ని రెడీ చేయాలి కాబట్టి అలా అండి. మా బాబు ఏమో ఇక్కడ స్నానం కూడా అయిపోయింది కాబట్టి సాక్స్లు వేసుకుంటున్నాడు. ఇలా అండి చూస్తున్నారు కదా, మన పునుగు పిండి అంటే నేను ఇడ్లీ పిండి వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసాను, తర్వాత కొంచెం మైదా వేసానండి. తర్వాత మనకి క్రిస్పీగా రావాలి అంటే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను చెప్పాను కాదు, పునుగులు అంటే ఉల్లిపాయలు మిర్చి వేస్తారు కదండి, అలా కాకుండా మనకి చక్కగా పుదీనాని తురుముకొని ఉల్లిపాయలు పుదీనా మిర్చి అనేది యాడ్ చేసి మనం ఇడ్లీ పిండి అయినా సరే ఉంటే ఇంట్లో చక్కగా ఇలా ఒకసారి ట్రై చేయండి. దాంట్లో కొంచెం మైదా కొంచెం బియ్యం పిండి అనేది వేస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయండి పునుగులు. నేను అలాగే చక్కగా కలుపుకున్నానండి. లాస్ట్లో కొంచెం సోడా ఉప్పు అనేది యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, మనకి పునుక్కు వచ్చేలాగా మనం చూసుకొని దాన్ని కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇది ప్రాసెస్ అండి. పునుగు పిండి అనేది చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇంట్లో వేసినా కానీ ఇలాగే వేస్తానండి. చూస్తున్నారు కదా, బాగా అంటే బాగా వేస్తాను పునుగులు వేయటం కూడా. చూసారు కదా ఎంత స్పీడ్గా వేస్తున్నానో అలా అనమాట. వేడి వేడి పునుగులు ఇప్పుడు మా పిల్లలకి పెట్టాలండి. అవి అయిపోతే అదేనండి. ఇందుకో చూస్తున్నారు కదా, నేను ఎక్కువ వేయలేదు, పిల్లల వరకే వేసేసి ఆపేస్తున్నాను అనమాట. వాళ్ళ వరకు సరిపోతాయని చెప్పి. చూసారా పునుగులు కూడా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. మనకి పుదీనా కూడా చాలా మంచిదండి హెల్త్కి. అందుకే మనం పుదీనాని ఏదో ఒక దాంట్లో యాడ్ చేసుకొని మనం తినాలన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే. ఇలా అండి మా వ్లాగ్ మార్నింగ్ అనేది ఇలాగనేది మేము చేసుకుంటామండి. అదిగో చూసారు కదా, మనకి పునుగులు కూడా అయిపోయాయండి. నేను మొత్తం కూడా తీసేస్తున్నాను, పిల్లలకు పెడితే తినేస్తారు, ఇంకా వెళ్ళిపోవాలి కదా వాళ్ళు స్కూల్కి అని చెప్పి వాళ్ళ వరకే చేశానండి. తర్వాత మనం ఇంట్లో ఉంటాం కదా చేసుకోవచ్చులని చెప్పి. చూస్తున్నారు కదండి, పిల్లలకి చిరునాలు వేసాను, ఇంకా చట్నీ కూడా చేస్తాను కాబట్టి కొంచెం చట్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇలా అనమాట. ఇంకా పిల్లలు తినేస్తే అలా రెడీ చేసి పంపించేద్దామని చెప్పి. అదిగో చూస్తున్నారు కదా, ఇంకా మా హేమంత్ అయితే తినేస్తున్నాడండి. మా జానుకి నేను పెడదాము, ఇంకేమైనా తింటుందో తిందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకేమైతే కొంచెం టేస్ట్ చేసి చాలా బాగుంది మమ్మీ అని చెప్తుందండి. అదిగో మా నాని కూడా చక్కగా తింటున్నాడు. చాలా బాగుంది వేడి వేడి. ఈ చలికాలంలో అండి వీటి కన్నా కూడా ఇడ్లీ పిండి ఉంటే చక్కగా ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట. అదిగో సూపర్ అని చెప్తుంది మా జాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు వెళ్ళిపోయారండి స్కూల్కి. ఇప్పుడు వచ్చేసి ఇంక ఇంట్లోకి అమ్మకి నాకు మా వారికి వేస్తున్నానండి పునుగులు. ఇంకా అమ్మకు కూడా పెడదామని చెప్పి నేను ఇంకొక 2 వాయిలు వేస్తే సరిపోద్ది మా వర్క్ అని చెప్పి వేస్తున్నానండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా కుదిరాయండి పునుగులు. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయాయండి పునుగులు, అంత బాగున్నాయి. నేను చెప్పిన విధంగా ఇడ్లీ పిండి ఉన్నా సరే ఇంట్లో దాంట్లో కొంచెం మైదా పిండి కొంచెం బియ్యం పిండి కలిపి మనం ఎప్పట్లాగే ఎలా వేసుకుంటామో అలా ఒకసారి ట్రై చేయండి. పుదీనా ఎక్కువ వేయండి, చాలా బాగుంటుంది. ఇదేనండి మా వ్లాగ్ అనేది ఇవాళ. అదిగో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, చూస్తేనే మీకు తెలిసిపోతుండొచ్చు. పునుగులు నూరు ఊరిపోతున్నాయి అన్నమాట. రౌండ్గా చూసారా ఎంత బాగా వచ్చాయన్నమాట. అలా వేసుకోండి, నేను వేసే విధంగా కూడా. మామూలుగా గరిటెలతో కూడా వేస్తారండి, అలా ఏం పర్లేదు. ఇలాగ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి ఇంకా మనకి ఇవనేది కంప్లీట్ అయిపోతే ఇంక మా అమ్మకు కూడా పెట్టేద్దాం అనుకుంటున్నానండి.
ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రోజు మన వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియో ప్రతిరోజు మీకు వస్తుందండి. వీడియోని కూడా లైక్ చేయండి. అదిగో చూసారు కదా, రెండో వాయి కూడా వేసానండి. నాకైతే పునుగులు చాలా బాగా కుదిరాయని అనిపించిందండి. అదిగో చూస్తున్నారు కదా, నేను ఒక డీస్ 2 అయితే చేశానండి. పిల్లలకి మేము తినచ్చు, మళ్ళీ సాయంత్రం కూడా తినచ్చు అని చెప్పి ఇంక మళ్ళీ సాయంత్రం మళ్ళీ చేయాలా అన్నట్టు ఇలా చేసేసాను అనమాట. ఇంక కంప్లీట్ అయిపోద్దిలే అని. చూస్తున్నారు కదా పునుగులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అయ్యో చూస్తున్నారు కదండి, రౌండ్గా హోటల్ స్టైల్లో ఉన్నట్టే ఉన్నాయి. చూసారా పునుగులు, డీస్ నిండా చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మగారు కూడా బ్రష్ చేసుకొని వచ్చారండి. అమ్మకి స్నానం చేపించేసి ఇంకా అమ్మని రెడీ చేస్తే అమ్మ కూడా తింటుంది టిఫిన్ అని చెప్పి ఇంకా అమ్మకి పౌడర్ అవి పోస్తున్నానండి. ఇంకా పోసేసి అమ్మకి ఇంకా రెడీ చేస్తే ఆమె కూడా తినిద్ది, టిఫిన్ కంప్లీట్ అయిపోద్ది అనుకొని ఇంకా అమ్మని రెడీ చేస్తున్నానండి. అదిగో చూస్తున్నారు కదా మా అమ్మగారు అండి. ఆమె ఇంకా అంటే ఆమె పనులు అవి చేసుకోలేదు కాబట్టి ఇంకా ఆమెకన్నీ నేనే చేయాలి. అదిగో చూసారు కదా, అమ్మకి చక్కగా బొట్టు పెట్టేసి కుంకుమ పెట్టానండి. ఇంకా అమ్మ అనేది అమ్మ కూడా టిఫిన్ చేస్తుందండి. ఇంకా మేము కూడా తినేయాలి, వేడివేడిగా ఉన్నాయి మళ్ళీ చల్లారిపోతాయని చెప్పి ఇంకా అమ్మని తొందరగా రెడీ చేస్తున్నాను. వేడివేడిగా తినిద్ది పాపమని చెప్పి. అదిగో చూసారు కదా, అమ్మకి వేస్తున్నానండి. అసలు ఎలా ఉన్నాయి ఏంటో చెప్పమ్మా అని చెప్పి ఇంకా వేడివేడిగా మరీ అని చెప్పి అదిగో చూస్తున్నారు కదండి, అమ్మ నేను పౌడర్ పూసి బొట్టు పెడితే వెళ్ళి నాకు ఎందుకు ఇంత పౌడర్ పూసా అని చెప్పి వెళ్ళిపోయి అద్దంలో చూసుకొని వస్తుందండి. ఆమె ఎలా ఉన్నానో ఏంటనేది అలా అన్నమాట. వెళ్ళి చూసుకొని వచ్చి కూర్చుందండి. ఆ వచ్చేలోపు నేను టిఫిన్ పెట్టానమాట. ఇంకా అలా అండి. అదిగో అమ్మ తింటుంది, ఎలా ఉంది ఏంటని అడుగుతున్నానండి. టేస్ట్ ఎలా ఉంది ఏంటమ్మా అని చెప్పి నేను ఎదురే నిలబడి ఉన్నాను. అసలు ఏం చెప్పిద్దా అమ్మ ఎలా కుదిరింది ఏంటనని. సూపర్గా ఉన్నాయమ్మా అంటుంది. ఓకే అండి, ఇంక నేను కూడా తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరాయి. మనకు పుదీనా ఫ్లేవర్ చాలా బాగా కుదిరిందండి. అది చూసారు కదా, చాలా బాగా కుదిరాయండి. మా వారు చెప్తున్నారు, మా వారు కూడా తిన్నారు, చాలా బాగున్నాయి అంటున్నారండి. ఓకే అండి, రేపటి వీడియోలో కలుద్దామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.